పూరా లోకల్. ఇలానే కొనసాగడానికి కారణం ఏంటి? అంటే హిందువుల మీద దాడులు ఇలానే కొనసాగుతున్నాయి బంగ్లాదేశ్‌లో. ముఖ్య కారణం ఏంటి? కారణము మొదటి నుంచి కూడా బంగ్లాదేశ్ మన నుంచి విడిపోయినప్పటి నుంచి కూడా దాని జెనెటికల్ క్యారెక్టర్ ఏదైతే ఇస్లమైజేషన్ జరిగింది కదా, అది మూల కారణం. దానికి ఎప్పుడైనా పాకిస్తాన్ అయినా బంగ్లాదేశ్ అయినా కాస్త బంగ్లాదేశ్ డిఫరెంట్గా ఉండేది పాకిస్తాన్ కన్నా. ఎందుకు అంటే బంగ్లా కల్చర్ అనేది ఒకటి ఉంది. వీళ్ళు బెంగాలీ మాట్లాడతారు, ఉర్దూ మాట్లాడరు. కనుక ఈ బంగ్లా కల్చర్ వేరే. అసలు గొడవ పాకిస్తాన్లో భాగము బంగ్లాదేశ్ కదా, విడిపోయినప్పుడు బంగ్లాదేశ్ లేదు కదా, పాకిస్తానే. ఇది పాకిస్తానే, కాకపోతే ఈస్ట్ పాకిస్తాన్ లా పేరు ఉండేది. అయితే ఎందుకు విడిపోయారు వీళ్ళిద్దరు? గొడవ అంతా ఎక్కడ అంటే వాళ్ళ కల్చర్ వేరు, వీళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ భాష వేరు, వీళ్ళ భాష వేరు. పాకిస్తాన్ పూర్తిగా భాష వేరు, ఉర్దూ భాష, వీళ్ళేమో బంగ్లా భాష. మన బెంగాల్ లాగానే వీళ్ళు ఉంటారు, వాళ్ళ భాష బెంగాలీ భాష మాట్లాడతారు. ఇదంతా ఈ కల్చరల్ గ్యాప్ కారణంగా గొడవలు వచ్చాయి. గొడవలు వచ్చి వీళ్ళను పాకిస్తాన్ యొక్క ఒత్తిడి, సప్రెషను, అధికారము, వాళ్ళ యొక్క ఇదంతా కూడా తట్టుకోలేకపోయారు. తర్వాత వీళ్ళు తిరగబడడం మొదలుపెట్టారు. కనుక ఈ 71 వార్ ఏదైతే ఉందో మనం చేసిన సహాయం ఎవరికి? వీళ్ళకి, బంగ్లాదేశ్ వాళ్ళకి. యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఒక చిన్న తిరుగుబాటు గ్రూప్స్ కూడా తయారైనాయి. మనకు ముక్తివాహిని అనే పేరు మర్చిపోకూడదు. అది ఒక గెరిల్లా వార్ చేసింది. అంటే అవి కూడా ఆయుధాలు సేకరించి పాకిస్తాన్ యొక్క ఆర్మీతో యుద్ధం చేశారు వాళ్ళంతా కూడా. ఇంకో మాట చెప్పాలంటే భారత్ సహాయం కూడా చేసింది. వాళ్ళు పోరాటం చేస్తున్నప్పుడు సహాయం చేసింది. చేయడం వల్ల పోరాటం పెరిగి మొత్తం మీద అది యుద్ధానికి దారి తీసింది. మనం జోక్యం చేసుకున్నాము, యుద్ధం చేశాము, మనం పాకిస్తాన్ తరిమేశాము అక్కడి నుంచి. కనుక చరిత్రలో మనం 71 వార్, 1971 వార్ మర్చిపోదు. ఏంటంటే ఈ దేశానికి స్వాతంత్రం ఇప్పించాము పాకిస్తాన్ నుంచి. ఇది ఒక తీరని గాయం పాకిస్తాన్కి ఎప్పుడు కూడా, వాళ్ళు మర్చిపోలేరు. అందుకే 1000 cuts అనే పాపులర్ సేయింగ్ ఏదో, 1000 ఘాట్లైనా వేస్తూనే ఉంటాం కానీ ఇండియాను సతాయిస్తాం అనేది వాళ్ళు అన్నటువంటి మాట పాకిస్తాన్. ఎందుకు ఈ అవమానము అంటే ఇప్పటికి కూడా వాళ్ళు ఏది మర్చిపోలేరు అంటే 93,000 మంది సైనికులు మన సరెండర్ అయ్యారు మన చేతిలో. కనుక నిలబెట్టాం వాళ్ళని, 93,000 మందిని బట్టలు కూడా తీసి నిలబెట్టాము. తర్వాత వాళ్ళ ఆర్మీ జనరల్ వచ్చి సంతకాలు చేసి వాళ్ళని తీసుకెళ్ళాం పాకిస్తాన్కు అప్పచెప్పాము. పోనీ అని ప్రాణభిక్ష పెట్టాము. ఇది హిస్టరీ. ఇది ఎప్పటికీ అదొక గాయము, పాకిస్తాన్ ఇబ్బంది పెడుతూనే ఉంటది. అంటే మీరు ఇప్పుడు పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులకి అంటే లింక్ ఏమైనా ఉందని చెప్తున్నారా? అంటే ఈ రైవలరీ ఏదైతే ఉందో, యాజ్ ఎ నేషన్, ఇస్లాం నేషన్ పాకిస్తాన్ మారిపోయింది. కానీ వాస్తవంగా ఇది ఇస్లాం దేశమే. దీనికి కూడా మనం సహాయం చేశాము విడిపోవడానికి. ఎందుకంటే స్వతంత్రంగా బ్రతుకుతామనే కోరిక ఉంది, ఎక్కడో ఉంది పాకిస్తాన్, వీళ్ళని రూల్ చేస్తుంది. ఇది హిస్టరీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ బంగ్లాదేశీ ప్రజలు మనకు రుణపడి ఉండాలి. వాస్తవంగా ఎవరైనా మనం కోరుకుంటే ఇంత సహాయం చేశాం కదా. ఒక మాటలో చెప్పాలంటే అప్పుడు కొన్ని కోట్ల మందికి భోజనం పెట్టాం, కోట్ల సంఖ్య పారిపోయి వచ్చిన శరణార్థులకు మన దగ్గర భోజనం పెట్టాం, వాళ్ళకు పెట్టి పంపించాం. మీరేమో రుణపడి ఉండాలని చెప్తున్నారు కానీ అక్కడనేమో దాడులు చేస్తున్నారు, చంపుతున్నారు. అదే కదా, అందుకే ఇది అంబేద్కర్ ఒక మాట అన్నాడు. ఏమంటే ఇస్లామిక్ సౌభ్రాతృత్వం ఏదైతుందో, బ్రదర్హుడ్ ఆఫ్ ఇస్లాం ఏదైతుందో, ఇట్ ఈస్ కన్ఫైన్ టు ఇస్లాం అలోన్ అని. యూనివర్సల్ బ్రదర్హుడ్ కాదు అది ఎప్పుడు కూడా, అది ఇస్లామీస్కు మాత్రమే సంబంధిస్తుంది. కనుక వాళ్ళ యొక్క సౌభ్రాతృత్వం అనేది అందరికి వర్తించాలి. అంబేద్కర్ చెప్పిన మాట. అందుకే పంపించేటప్పుడు, విడిపోయినప్పుడు ముస్లింలను అందరినీ పంపియండి, ఎవరిని ఉంచకండి అని చెప్పాడు ఆయన. ఇంత గట్టిగా ఎవరు చెప్పలేదు, హిందుత్వవాదులు కూడా చెప్పలేదు, అంబేద్కర్ చెప్పాడు ఇది. కనుక అలా చేయలే. మనం సగం మందిని ఇక్కడ పెట్టుకున్నాం, సగం మందిని అక్కడ పంపించాము. ఇదంతా చరిత్రలో జరిగిన పొరపాట్లు ఇవన్నీ. కనుక బంగ్లాదేశ్కి ఇంత సహాయం చేసినా అది ఇప్పటికి కూడా దాని బుద్ధి మానించుకోవాలి. దీంట్లో మనము జమాయతే ఇస్లామీ అని ఒక పార్టీ 41లో అనుకుంటాను ఫామ్ అయింది. విడిపోయినప్పుడు ఏమైందంటే జమాయతే ఇస్లామీ హింద్ అని ఇండియాలో ఉండిపోయింది, ఇప్పటికి కూడా ఉంది అది. జమాయతే ఇస్లామీ హింద్ విడిపోయి జమాయతే ఇస్లామీ పాకిస్తాన్, జమాయతే ఇస్లామీ బంగ్లా, కనుక ఇలా విడిపోయింది. ఇప్పుడు కూడా జమాయతే ఇస్లాం అనేది అది కంప్లీట్గా ఒక మత ఛాందసవాద పార్టీ. అది
అది కంప్లీట్ గా ముస్లింలను పెంచి పోషిస్తుంది. ఇస్లామైజేషన్, రాడికలైజేషన్ ఇది రెచ్చగొడుతుంది కూడా. రెచ్చగొట్టుడే దాని పని. అది అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది, ఇంకా బిక్కు బిక్కుమన బ్రతుకుతా ఉంది. కనుక ఒకసారి బంగ్లాదేశ్ విడిపోయినాక దీనికి హీరో ఎవరు అంటే ముజిబుర్ రెహమాన్, ఇప్పుడున్న షేక్ హసీనా వాళ్ళ నాన్నగారు. ఆయన ఈ ముక్తివాహిని వీళ్ళకందరు పట్టుకొని యుద్ధం చేశాడు ఆయన. కనుక వాళ్ళందరికీ సహాయం చేశాడు. ముక్తివాహిని వాళ్ళకు స్కాలర్షిప్స్ ఇచ్చాడు, రిజర్వేషన్ చేశాడు. ఎందుకంటే యుద్ధం చేశాడు దేశం కొరకు అని చెప్పి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక నాయకుడు జియావుర్ రెహమాన్. కనుక వీళ్ళిద్దరిని మర్చిపోలేదు. అది ముజిబుర్ రెహమాన్, జియావుర్ రెహమాన్. ముజిబుర్ రెహమాన్ కూతురు షేక్ హసీనా, జియావుర్ రెహమాన్ కూతురు ఖలీదా జియా ఇప్పుడు ఉంది కదా. వీళ్ళిద్దరు లేడీస్, వాళ్ళిద్దరు జెంట్స్. అది వాళ్ళిద్దరికి పడదు. తర్వాత ముజిబుర్ రెహమాన్ చంపేశారు. ఇద్దరు ఆడవాళ్ళు రాజకీయ పార్టీల్లో అంటే అధ్యక్షులుగా ఉండడం వల్ల కూడా అక్కడ కొంచెం రాజకీయంగా అంటే వేరే వాళ్ళు వచ్చి ఆధిపత్యం చెలాయించడానికి అవకాశం కలిగిందంటారా? వేరే వాళ్ళంటే ఇప్పుడు ఇతను ఉన్నాడు మహమ్మద్ యూనస్, అనుకోకుండా అధ్యక్షుడు అయిపోయాడు. మహమ్మద్ యూనస్ రాజకీయ నాయకుడే కాదు. అంటే వీళ్ళను రాజకీయ నాయకురాలుగా వీళ్ళు కొంచెం వీళ్ళ పవర్ఫుల్నెస్ అంతా తగ్గిపోవడం వల్ల వాళ్ళు వచ్చి ఆధిపత్యం చెలాయించడానికి ఈ సులువైందా? అదేం కాదు, అది ఇది అమెరికా ఆడించిన ఆట ఇది. అంటే దీంట్లో అమెరికా ఇన్వాల్వ్, డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు హసీనా రాజ్యం వెళ్తుండే మనం చూసినప్పుడు కదా. కొంత తిరగబడ్డారు పిల్లలు, జనరేషన్ జీ అంటాం కదా, వాళ్ళు తిరగబడితే రాళ్ళు కొట్టారు, ఆమె పారిపోయి వచ్చింది. ఇండియాలో మనము ఇది ఇచ్చాం, ఆశ్రయం ఇచ్చాం. ఖలీదా అనేమో ఆరోగ్యం బాగాలేదు, లండన్ లో ఉంది. ఆమె కొడుకు ఇప్పుడు వస్తున్నాడుగా, తారిక్ రెహమాన్ నిన్న వచ్చాడు. తారిక్ రెహమాన్ కూడా ఇక్కడ ఉన్నప్పుడు అనేక కేసులలో ఉన్నాడు. ముఖ్యంగా ఆర్మ్స్ స్మగ్ల్ కేసులో ఆయన ఉన్నాడు. తారిక్ రెహమాన్ వల్ల ఇప్పుడు ఏమైనా దాడులు తగ్గే అవకాశం ఉంటుంది అక్కడ? తారిక్ రెహమాన్ నిన్న రౌజింగ్ వెల్కమ్ జరిగింది. ఢాకాలో జరిగిన స్వాగతం మామూలుగా లేదు, ప్రజల స్పందన కూడా బాగుంది. ఒక ఆశ ఇప్పుడు బిఎన్పి పార్టీ అంటారు వాళ్ళది, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ. బంగ్లాదేశ్ నేషనల్ అవామీ లీగ్ ఏమో ఈమెది, ఎవరిది, షేక్ హసీనా. షేక్ హసీనాను బ్యాన్ చేశారు. ఆమెను ఇప్పుడు ఆమె ఇక్కడే ఉంది, పోతే ఉరి తీస్తారు. ఇప్పుడు జడ్జిమెంట్ భారతదేశంలో ఉంది, వెళితేనేమో ఉరి తీస్తారు. వాళ్ళ పార్టీని బ్యాన్ చేశారు. ఇంకా ఉన్న పార్టీ ఏది, బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఆమె అనారోగ్యంతో ఉంది. ఆమె ఖలీదా జియా అంటాం. ఖలీదా జియా లండన్ లో ఉంది, దీంట్లో ఉంది. అయితే ఖలీదా జియా కొడుకు తారిక్ రెహమాన్ ఇప్పుడు ఇండియాకు వచ్చాడు. ఎందుకు అంటే ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి వచ్చాడు. ఈ ఆర్మ్డ్ అదేంటి ఇది ఉందో, ఈ కేసులో ఉన్న ముగ్గురిని కూడా పైన కేసులు ఎత్తేసాడు యూనస్. కేసులు ఎత్తే చాలా పెద్ద అదేంటి ఆర్మ్స్ కేసు, అది మామూలు కేసు అయితే కాదు, స్మగ్లింగ్ కేసు. అది కొన్ని వేలు అంటే 5,000 ఆయుధాలు, 2,700 గ్రెనేడ్లు, ఇలాంటివన్నీ ఒక షిప్పే మొత్తం వస్తే అప్పుడు పట్టుబడ్డది, ప్రపంచానికి తెలిసింది. దీంట్లో ముగ్గురు ప్రముఖమైన రాజకీయ నాయకులు ఉన్నాడు, అప్పుడున్న హోమ్ మినిస్టర్ కూడా ఉన్నాడు, ఇప్పుడు తారిక్ రెహమాన్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి మీద కేసులు ఎత్తేసాడు ఇప్పుడు. ఎవరు, యూనస్ ఇలా ఎందుకు చేశాడు అని అంటే, యూనస్ అనేవాడు మనందరికి తెలుసు, ఆయన నోబెల్ గ్రహీత, పెద్ద ఎకానమిస్ట్. తర్వాత అమెరికాలో ఉండి ఆయన పారాచూట్ డ్రాప్డ్ లీడర్ అన్నట్టు ఆయన. కానీ మరి అతని బిహేవియర్, అతని పద్ధతి, నడుచుకునే తీరు ఇలా ఉంది హిందువుల మీద, కారణం ఏంటి? అతను ఏంటంటే కలిసి వచ్చిన అధికారం ఇది, ఫ్రీగా వచ్చింది, ఏం కష్టపడకుండా, 4 ఎన్నికల కంటెస్ట్ చేయకుండా. ఇప్పుడు కూడా ఆయన ప్రెసిడెంట్ కాదు, ఆయన ఓన్లీ ఇన్ఛార్జ్ మాత్రమే, కొన్ని రోజులు ఉండేటువంటి కన్వీనర్ మాత్రమే. కనుక ఆయన ఎన్నికలు నిర్వహించేంత వరకు ఆయన రాజ్యం చూడాలి. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అనేది అన్సర్టెన్ గా ఉండే, మనం మార్చ్ అనేది తేదీ వచ్చింది, తేదీ అది అనౌన్స్ చేశాడు. ఇక్కడ ఈమెను జైల్లో వేశాడు, తర్వాత ఉరిశిక్ష వేయించాడు, ఇవన్నీ అయిపోయినాయి. కనుక ఇప్పుడు ఆయనకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు బలమైన పార్టీ ఈమెనే కదా, ఎవరు, షేక్ హసీనా. షేక్ హసీనా యొక్క పార్టీ ఎంత బలం ఉంటుంది అంటే, ఊరూరా ఆమెకు కమిటీలు ఉంటాయి, ప్రతి గ్రామంలో ఉంటాయి. చాలా బలమైన అంత బలమైన పార్టీ, అంత బలమైన అధ్యక్షురాలు, రాజకీయంగా 15 ఏళ్ళు రూల్ చేసింది, ఇంకా అధికారంలో ఉంది.
కానీ ఇప్పుడు ఖతం చేయాలి పాకిస్తాన్, ఇది కేవలం పాకిస్తాన్, అమెరికా మాట వినలేదు. ఆమె కొత్త బంగ్లాదేశ్ అమెరికా మాట వినలేదు, షేక్ హసీనా అమెరికా మాట వినలేదు. తను ప్రకటన చేసింది అక్కడ ల్యాండ్, అది సెంట్ మేరీస్ ల్యాండ్ అది అడిగారు వాళ్ళు, అడిగితే ఇవ్వనన్నది ఆమె, చెప్పింది ఆమె అది ఇవ్వనందుకే నా ప్రభుత్వం కూల్చారు అని చెప్పేసి. కనుక ఇప్పుడు ఆమెనేమో ఉరిశిక్ష చేస్తారు, ఆమె పోదు కూడా, ఇప్పుడు పోతే చంపేస్తారు ఇక, అదే వాళ్ళకి అలవాటే. అందుకని యూనిస్ ఏం చేస్తున్నాడంటే ఇవన్నీ చేయించి శత్రు నిర్మూలన చేస్తున్నాడు అతను. ఏమి తన చేతికి రక్తం అంటకుండా ఈ పని చేస్తున్నాడు. కంప్లీట్ గా పాకిస్తాన్ తో లింక్ పెట్టుకున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ISI వచ్చి ఢాకాలో కూర్చున్నది. ఇది జమాయతే ఇస్లామీ కూడా ఒక పార్టీ పెట్టింది. వీళ్ళంతా కూడా బంగ్లా నేషనల్ సిటిజన్స్ పార్టీ అని ఈ జెన్జీ వాళ్ళు ఒక పార్టీ పెట్టారు. ఇప్పుడు జెన్జీని దింపారు వీళ్ళు. జెన్జీ అనేది సిటిజన్స్ పార్టీ, నేషనల్ సిటిజన్ పార్టీ, యువకులంతా కూడా. వాళ్ళు గెలవడం చాలా కష్టం, కానీ అయినా జనంలోకి వెళ్ళారు, మేము అధికారంలోకి వస్తాం అనేటువంటి. దీని వెనకాల యూనిస్ కూడా ఉన్నాడు, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు BNP పార్టీ తారీఖు వచ్చాడు కనుక, పార్టీ అంటే పోటీలో ఒకరు ఉండాలి కదా, ఒకటే పార్టీ ఉండకూడదు కనుక వాళ్ళు కూడా ఉన్నారు. జమాయితే తర్వాత ఈ యూత్ యొక్క సిటిజన్స్ పార్టీ, ఈ రెండు కలిసే చేస్తాయి. BNPతో కలుస్తుందా లేవా అనేది తెలియదు. BNP వర్సెస్ జమాయితే, తర్వాత జెన్జీ, ఇలాంతా రెండు జరగవచ్చు. అంటే షేక్ హసీనా ఈసారి కూడా ఇద్దరు కూడా ఇండియాకు వ్యతిరేకమే. అంటే షేక్ హసీనా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు, అవకాశమే లేదు. ఆమెను రానివారు, వస్తే ఉరిదీస్తారు. వాళ్ళ పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలందరినీ లోపలేసేసారు. అందుకే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, మీరు చెప్పిన ఇద్దరు హిందువులు ఉన్నారు చూడండి, లించింగ్ జరిగింది. అంతకు ముందు కూడా చాలా మంది వీటిపైన టెంపుల్స్ పైన దాడులు జరిగినాయి, హిందువులను బ్రాహ్మణుల మీద జరిగినాయి. తర్వాత వాళ్ళది ఏది కృష్ణ ఇది ఉంది కదా, కల్ట్, వాళ్ళ పైన దాడులు చేశారు. అక్కడ ఉన్న కళాకారులు, అలాగే వ్యాపారస్తులు, హిందూ వ్యాపారస్తులు, కళాకారులు అందరి మీద దాడులు చేస్తూనే ఉన్నారు గత కొన్ని రోజులుగా. అందరినీ లోపలేసారు, చంపారు, లేదంటే చంపారు. అయితే లేటెస్ట్ గా జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటంటే, తారీఖ్ అన్వర్ రావడం, పెద్ద ఎత్తున ప్రజల స్పందన రావడం, అంటే డెమోక్రసీ మళ్ళా ఓట్లు వేసే స్థితి కనపడ్డది ఒకసారి ప్రజలకు. అందుకే ఆనందం ఏంటంటే, ఏదైనా ఉండని డెమోక్రసీ వస్తుంది, మళ్ళీ ఓటేస్తాము, గెలిపించుకుంటాము. తారీఖ్ అన్వర్ ఇప్పుడు పార్టీ కంటెస్ట్ చేస్తాడు. అయితే రాగానే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పింది ఏంటంటే, అన్ని మతాలకు తారీఖ్ రెహమాన్ ఏమన్నాడంటే, హిందువులకు ఇక్కడ రక్షణ కల్పిస్తాం అనే మాట ఫస్ట్ అన్నాడు. తర్వాత అన్ని మతాలకు రక్షణ ఉంటుంది ఇక్కడ అనే విషయం అన్నాడు. ఎన్నికల్లో మేము గెలుస్తాము, ప్రజల ఆదరణ పొందుతాం, ఇలాంటి మాటలన్నీ. ఓట్ల కోసం అలా అన్నాడా, హిందువుల ఓట్ల కోసం అన్నాడా, నిజంగానే హిందువులను కాపాడడానికి అలా అన్నాడా? అది ఆ మనసులో ఏముందనేది మనకు తెలియదు. కానీ చరిత్ర ఏంటంటే, వాళ్ళ తాత దగ్గర నుంచి ఈయన వరకు కూడా వాళ్ళు హిందూ వ్యతిరేకులు, భారత్ వ్యతిరేకులు. ముజిబుర్ రహమాన్ యొక్క మొదటి ఎనిమి వీళ్ళ తాత కదా. కనుక వీళ్ళు ఆ స్టోరీ ఉంది వీళ్ళ వెనకాల. వీళ్ళు జమాయతే ఇస్లామే కలిపి పార్టీ పెట్టారు ఒకప్పుడు. 2001 నుంచి 2006 వరకు పార్టీ నడిపారు, అధికారంలో ఉన్నారు. కానీ ఖలీదా జియా ప్రైమ్ మినిస్టర్ కూడా ఉన్నారు వీళ్ళ అమ్మ. కనుక ఇది వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్. అప్పుడే ఈయన పార్టీ అఫేర్స్ చూసేవాడు. అంటే ఇతను కూడా నమ్మని అవసరం లేదంటారు. ఇతను కూడా శిక్ష పడిండే, ఇతను పారిపోయాడు. యాక్చువల్గా 17 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చాడు. కనుక నమ్మకము ఉందా లేదా అని అంటే, ఇప్పుడు గుడ్డి కన్నా మెల్లమేలు అన్నాడు. జమాయతే ఇస్లాం ఏమో అవుట్ రైట్ ఎనిమి, హిందువులను ఉచ్చకోతకు వస్తున్నారు. అది అయితే లేటెస్ట్ గా జరుగుతున్న హత్య ఏదైతే అమృత్ చంపారో, అంతకు ముందు దాస్ చంపారు. లించింగ్ ఎలా జరిగింది తెలుసు, వేలాడ తీసి తగులబెట్టి ఇవన్నీ చేశారు. భారత్ కు ఒక మెసేజ్ పంపిస్తున్నారు, హిందువులకి ఇక్కడ రక్షణ లేదు.